నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. జగిత్యాల ఇందిరాభవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. వికసిత్ భారత్ అంటూ ఊదరగొడుతూ నరేంద్ర మోదీ దేశ అప్పు 62 లక్షల కోట్లు ఉంటే 10 ఏళ్లలో ఎన్డీఏ సాధించిన ప్రగతి 1,80,000 కోట్లు ఉన్నారు. దేశ జీడీపీలో 5% సమకూర్చుతున్న తెలంగాణకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారని మండిపడ్డారు. బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించకపోవడంతో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే కనీస ఆలోచన అయినా కేంద్రానికి ఉన్నదా అని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆనాడు దేశ అప్పు 62 లక్షల కోట్లు. 2015 డిసెంబర్ 31 నాటికి ఏదైతుందో భారతదేశ అప్పు ఏదైతుందో 62 లక్షల కోట్లు. వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైతే వికసిత భారత్ గా పేరు దొరుకుతుందో దట్ హ్యాస్ రీచ్ టు 1,81,000 కోట్లు చేరుతుంది. మోడీ గారు బాధ్యత చేపట్టినాడు ఏదైతే 62 లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో వికసిత్ భారత్ అంటూ మోడీ గారి ప్రభుత్వం సాధించిన ప్రగతి 1,81,000 కోట్లు. అంటే 2 times 61,000 కోట్లు ఉన్న అప్పు ఏదైతే 62,000 కోట్లు ఉన్న అప్పు 1,80,000 కోట్లు వచ్చారు. రేపు 26 మార్చి నాటికి ఏదైతుందో that will touch to 2 crores. రేపు 26 మార్చి నాటి అంటే నేను బడ్జెట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టుగా బడ్జెట్ గా భావించే బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతుంది. బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా గోచరిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు 5% జీడిపిని సమకూరుస్తున్న తెలంగాణ రాష్ట్రం 5% జీడిపిని సమకూరుస్తున్నవే. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇచ్చిందో ఈ ఒక్క ప్రాజెక్ట్ కూడా సరే సాధారణంగా వచ్చేటువంటి ఒక నిధులు గ్రాంట్స్ డిఫరెంట్. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైనా కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, ఐఏఎం కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరుచుకున్నటువంటి యొక్క ఒప్పందాలు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి కల్పించవలసినటువంటి యొక్క హక్కులు ఒక విధంగా అవి కల్పించలేకపోవడం కాకుంటే వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తదుపరి రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము. ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక నిధులు పొందడం మా హక్కుగా భావించి టైం టు టైం దాదాపు 1,60,000 కోట్ల నిధులు సమకూర్చే విధంగా ఏదైతుందో విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డే కానివ్వండి, హైదరాబాద్ నగరంలో రేడియల్ రోడ్సే కానివ్వండి, మెట్రో రైల్ వీళ్ళ కిషన్ రెడ్డి గారు ప్రాధాన్యత వయసులో మెట్రో ప్రాంతానికి సంబంధించి మెట్రో రైల్ ఇలా 2వ దశకు సంబంధించినటువంటి నిధుల సమకూర్పే కానివ్వండి, మూసీ పునరుజ్జీవ పథకం అని చెప్పి అంటున్నా. మూసీ పునరుజ్జీవ పథకం ఏదైతుందో ఇది మోడీ గారి యొక్క ఆలోచన. శూన్యం. సెమీ కండక్టర్ సంబంధించే కానీ
అంటే మనకు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరుచుకున్న ట్రైబల్ యూనివర్సిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉన్నది అని కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఉన్నదా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ యొక్క బడ్జెట్ రూపకల్పన చూస్తుంటే చెప్పండి. గత బడ్జెట్ లో 30,171 కేటాయిస్తే ఇవాళ 19,794 అంటే 10,000 కోట్లు తగ్గించి పిఎం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం ఏదైతున్నదో గతానికి ఇప్పటి 10,000 కోట్లు తగ్గించింది. ఒకవైపు ప్రధానమంత్రి గారు ఏదైతుందో అందరికీ ఇళ్ళు అని ఒక కార్యక్రమాన్ని ఏదైతుందో సాధారణ ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారు చూశాను. నేను ఆయన ఒకటే చెప్తుండు, సాధారణంగా వచ్చే కట్టారు వస్తే నువ్వు చెప్పేది అంటే సాధారణంగా వచ్చే కట్ట ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చిందా ఆల్ విల్ గెట్ అని చెప్పేది. ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఆల్ విల్ గెట్. రైతుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉన్నది. రైతుకి ఒరిగేది లేదు, రైతు కూలీకి ఒరిగేది లేదు. సికింద్రాబాద్ ఢిల్లీ లైన్ లింకింగ్ లోపల ఏదైతే ఉన్నదో మనకున్న ఖాజీపేట బల్లార్షకు ప్రత్యామ్నాయ ఒక లైన్ ఏర్పడుతుందని చెప్పాడు. రైతానికి సంబంధించిన పసు బోర్డు నిధులు, హార్టికల్చర్ డెవలప్మెంట్, మ్యాంగో ప్రధానం చెప్పాడు. మ్యాంగో ఏదైతుందో మామిడి పరిశోధన కేంద్రాలు, మామిడి ప్రోత్సాహం, అసలు దానికి ఏదో ఒక ప్రత్యేక బోర్డు కావాలంటున్నా. మ్యాంగో బోర్డు, ఏదైనా కోకోనట్ బోర్డు ఉంది, స్పైసీస్ ఉంది, ప్రత్యేకంగా